అదే కాబట్టి ఎప్పుడు భార్య విషయంలో భర్తగా, కుటుంబం విషయంలో ఒక తండ్రిగా బాధ్యత కలిగి ఒకవేళ ఉండకపోతే ఆ కుటుంబము నిజంగా ఎన్నో శ్రమల పాలవుతుంది. ఎందుకంటే భర్త భార్యకి ఎప్పుడు సపోర్ట్గా, అంటే వారిద్దరిలో ఎప్పుడు ఐక్యత, నెమ్మది, శాంతి, సమాధానం వీటిని కలిగి ఉంటే నేను అంటాను స్త్రీ దునియానే దున్నేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా సాధించగలదండి ఆడది. ఈరోజు ఏది సాధించలేక నిస్సహాయ స్థితిలో కొన్ని విషయాలలో ఆడది దిగజారిపోవడానికి కారణం కేవలం భర్తే. భర్త కొన్ని విషయాలలో భార్యకి సపోర్ట్ లేక, కుటుంబంలో సపోర్ట్ లేక, బిడ్డలకు సపోర్ట్ లేక, చేసే పనిలో ఒక సపోర్ట్ కలిగి, అంటే ఒక ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయి, జారిపోయి, కృంగిపోయిన స్థితిలో ఎప్పుడైతే పురుషుడు ఉంటాడో ఆ కుటుంబంలో ఎప్పుడూ సమాధానం ఉండదండి. సమాధానం ఉండాలంటే భార్య భర్తలు ఐక్యత కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. భార్య భర్తలు ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇవి ఎప్పుడు చెప్పేవే, కానీ ఎప్పుడు వారిద్దరూ ఒకటై ఒకే మాట మీద ఉంటేనే ఆ కుటుంబము బాగుంటుంది. ఆమేన్. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? కుటుంబాల కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒక మనిషి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక వ్యక్తి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు? ఎందుకు రావాల్సిన అవసరత ఏంటి అని చాలామంది అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రావాల్సిన పని ఏంటి? మేము బాగోలేదా? మేము బాగా నడవట్లేదా? మేము బాగా సరిగా లేమా? మేము పాపాల్లో ఉన్నామా? శాపకరమైన పరిస్థితుల్లో ఉన్నామా? ఈరోజు మనందరము అక్కడ కూర్చున్న మీరు కానీ, ఇక్కడ బోధిస్తున్న నేను కానీ, ప్రతి ఒక్కరూ మనందరము భయంకరమైన పాపములోను, భయంకరమైన శాపములోను ఉన్నాము. వాటి నుంచి నిన్ను నన్ను తప్పించడానికే దేవుడు ఈ భూమి మీదకే వచ్చి ఉన్నాడు. ఎందుకంటే వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి అందరూ తెరవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ద్వారా దేవుడు మనందరితో సూటిగా మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని చదివామండి? నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఏది నశించింది? ఎవరు నశించారు? ఎవరు నశించిపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు? ఎవరు నశించిపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? మనిషి నశించిపోయాడు. మనిషి భ్రష్టుడయ్యాడు. మనిషి లోక సంబంధమైన విషయాలలో, భౌతిక సంబంధమైన విషయాలలో పూర్తిగా వాటికి విధేయత చూపి, అంటే దేవుడికి అవిధేయత అవుతానే కానీ లోక సంబంధమైన వాటికి విధేయులు. ఎప్పుడైతే వాటికి విధేయులయ్యారో దేవునికి అధేయులయ్యారు, దేవునికి వ్యతిరేకులయ్యారు, దేవుని ఎదుట భ్రష్టులుగా మారారు. దేవుని ఎదుట వారి జీవితాలు సరిగా లేవు. దేవుని ఎదుట వారి బ్రతుకులు సరిగా లేవు. దేవుని ఎదుట వారి భవిష్యత్తు, వారి జీవితము, వారి ఆలోచన విధానములు అన్నీ పాడైపోయాయండి. అంటే పూర్తిగా మనిషి నశించిపోయాడు. హల్లెలూయా. మనిషి ఏమయ్యాడు? పూర్తిగా మనిషి నశించిపోతున్నాడు, అంటే పూర్తిగా పాడైపోయాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరు నశించిపోతున్నారంటే ఈరోజు ఈ భూమి మీద పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరూ అయితే నశించిపోయిన వెతికి ప్రభు రక్షించడా? ప్రభు ఎత్తికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడంటే ఎవరైతే వారిని నమ్మి, ఎవరు నమ్మి? యేసుక్రీస్తు ప్రభును నమ్మి మారు మనసు పొంది, రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతికిన ప్రతి ఒక్కరూ రక్షింపబడిన వారే. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏమండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు కొరకు నమ్మకంగాను, యథార్థంగాను ప్రభు కొరకు బ్రతకాలని అనుకున్నారో వారందరూ ప్రభు కొరకు బ్రతుకువారే. హల్లెలూయా. మరి నశించిపోతున్నాను వెతికి రక్షించడం ఆయన పని మొదలు పెట్టాడా లేదా? మొదలు పెట్టాడా లేదండి? అంటే దేవుడు పని తాను పని చేస్తూనే, మానవుడు తన పని తాను చేస్తూనే ఉన్నాడు. అంటే మానవుడిలో ఇంకా వ్యతిరేకత ఏమార్థమును పోయిందా? పోలేదు. దేవుని ఎదుట ఇంకా తన అవిధేయతను చూపిస్తూనే బ్రతుకుతూ ఉన్నారు.
దేవుడు నశించిన దానిని వెతకాలి, రక్షించాలి అని ఆయనేమో ఈ భూమి మీదకు వచ్చాడు అన్న వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఈరోజు ఒకప్పుడు మన జీవితాలు ఎలాంటివంటే, నా జీవితం చాలా భయంకరమైనది. లోకంలో బ్రతికాను, లోకానుసారంగా బ్రతికాను, లోకపు వ్యసనాలు బ్రతికాను, త్రాగుడు, వ్యభిచారు, పాపములో భయంకరమైన పరిస్థితులు నేను బ్రతికినప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నన్ను దేవుడు రక్షించాడు, తన కొరకు తాను పని కొరకు ఈరోజు నన్ను నిలవబెట్టుకున్నాడు. ఈరోజు నీవు చెప్పగలగాలి, దేవుడు నన్ను రక్షించుకున్నాడు అంటే దానికి అర్థం ఏంటండి? దేవుడు రక్షించుకోవడం మమ్మల్ని అందరూ రక్షించుకున్నాడు. మేమందరం మారామండి, మేమందరం రక్షణ పొందాం. నేను అంటాను, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారా? ప్రభు కొరకు విధేయులే, ప్రభువుకు లోబడుతూ ప్రభువుకు విధేయులే ఒకవేళ బ్రతికితే ప్రభు కొరకు రక్షింపబడిన వ్యక్తిగా, నశించే దాన్ని వెతికి రక్షించే వ్యక్తిలో నీవు ఉంటావు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏంటి, మనము కూడా వెతికి రక్షించే భాగంలో ఒక భాగముగా నిన్ను ఉండాలి. అప్పుడు నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి, అందరూ చెప్పాలి మరి, వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పాలండి? యేసయ్యకి పని ఏంటండి భూమి మీదకి రావడానికి అంటున్నారు. ఈరోజు యేసయ్య మనము నశించిపోతున్నాను చూసి సహించలేక ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన రక్తముతో మనల్ని కడగటానికి వచ్చాడు. ఆమేన్. ఆయన రక్తములో ఏముందండి? ఆయన రక్తములో పవిత్రత, పరిశుద్ధత ఉంది, పాపము లేదు. ఎవరి రక్తములో? యేసుక్రీస్తు ప్రభు రక్తములో పాపము లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తములో అసూయ లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తములో కోపము లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తములో విమోచన ఉంది. చప్పట్లు కొట్టాలి. ఏముంది? విమోచన ఉంది. నిన్ను నన్ను ప్రభు విమోచించుటకు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? శరీరధారే వచ్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలా వచ్చాడు చెప్పండి? అంటే మనలాగే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి. మనలాగే వచ్చిన వ్యక్తికి మనలో పాపం తీయటం సాధ్యమా? సాధ్యమంటారు మీరు? ఎందుకంటే అతను మనిషి అయితే అసాధ్యమేమో, కానీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు సాధ్యము. ఆమేన్. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు కాబట్టి సమస్తమును ఆయనకి, మనలో పాపము తీయుటకు ఆయన యోగ్యునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోగ్యునిగా ఈ భూమి మీదకి వచ్చి నశించిపోతున్న మనందరినీ వెతకి రక్షించడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడో తిరుగుతున్న నన్ను, పనికిరాని స్థలాలలో బ్రతుకుతున్న నన్ను, పనికిరాని దీన స్థితిలో ఉన్న నన్ను, ఎందుకు ఇంకా పనికిరాను, ఈ త్రాగుడు ఇంకా నన్ను వదిలిపోదేమో, ఈ స్మోకింగ్ అనే అలవాటు ఇంకా నన్ను వదిలిపోదేమో, ఈ వ్యభిచారం అనే అలవాటు నన్ను వదిలిపోదేమో, ఈ పాపము నన్ను వదిలిపోదేమో అని ఎన్నోసార్లు బ్రతుకుతున్న నా జీవితానికి వెతుకుకుంటూ యేసయ్య వచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. వెతుక్కుంటూ నా జీవితంలోనికి వచ్చాడు. ఇదిగో నిన్ను రక్షించడానికి వచ్చాను అన్నాడు. రక్షించడానికి నేనే చనిపోలేదే, ఎవరు బాగానే ఉన్నానుగా అని అడిగితే, నువ్వు శరీరపరముగా ఏమయ్యావు? బాగానే ఉన్నావు, కానీ ఆత్మపరముగా నువ్వు చనిపోయావు. హల్లెలూయా. ఏమండి, ఆత్మపరముగా మనిషికి మరణం ఉంది. మనిషి శరీరపరంగానే చచ్చిపోతాను అనుకుంటున్నాం, కానీ ఆత్మకు కూడా మరణం ఉంది. అంటే నువ్వు ఒకవేళ నశించే వ్యక్తిగా ఉంటే మరణములోనికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఒకవేళ క్రీస్తు రక్తము చేత అది కడగబడినదైతే దేవుని రాజ్యములో యుగయుగములో ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వెతికి రక్షించడానికి మన మధ్యకి ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. రావలసిన అవసరత ఎవరు తెచ్చుకున్నావు అంటే మనలో ఉన్న అవిధేయతే, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న శాపం, నీలో ఉన్న వ్యతిరేకత, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న గొడవలు పెట్టే తత్వం, రకరకాల ఆలోచన విధానమే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి కారణమైంది. హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు భూమి మీద రావడానికి కారకులు ఎవరు? నువ్వు కాదా? మనుషులండి, కానీ నువ్వు కాదా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావటానికి కారకుని నేనే. ఎందుకంటే దేవుని ఎదుట నేను విధేయునిగా లేను, నమ్మకస్తుడిగా లేను. నిన్ను సృష్టించబడినప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు నేను అలాగే లేను. నేను తల్లి పాలు తాగినప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఈరోజు నేను లేను. ఎందుకంటే నా ఎదుగుదలతో సహా నాలోనికి ఏమొచ్చింది? అవిధేయత వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, పాపం వచ్చింది, శాపం వచ్చింది, లోపం వచ్చింది. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదిగే కొలది మన జీవితంలోకి వచ్చి దేవుని ఎదుట మనము అవిధేయతలుగా మారిపోయామండి. ఆ అవిధేయతను తీయటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ దినం వచ్చాడని ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సందర్భాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా.
అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడని అడిగితే నశించిపోయిన నా కొరకే వచ్చాడు. చెప్పుకోండి, నశించిపోతున్న నా కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమె హల్లెలూయా. మరి నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఎవరు వచ్చాడంటే సాక్షాత్తు పరలోకము నుండి దేవాది దేవుడే దిగి వచ్చేసాడు. ఎవరు వచ్చాడండి చెప్పాలి? ఎవరు వచ్చారు? పరలోకము నుండి దేవాది దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ భూమి మీదకి దిగి రావటానికి పరలోకములో ఎన్నో విడిచిపెట్టి రావాలి. ఎన్ని విడిచిపెట్టాడు? సింహాసనమును, కోట్లాది దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుతున్న స్తుతులను, దేవదూతలను, తండ్రిని అందరినీ విడిచి ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంట చెప్పాలి? నాలా వచ్చాడని చెప్పండి. ఎలా వచ్చాడు? మీరు ఎలా ఉన్నారు? దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మీరు ఎలాగ ఉన్నారో దేవుడు అలాగే ఉంటాడు. ఎందుకంటే మా నరుడు పోలికనే దేవుడు పోలికనే మనిషిని దేవుడు చేశాడని ఆమె చెప్పాలి. తాను స్వరూపము పాడైపోతుంటే, తన సృష్టించబడిన మనిషే పాడైపోతుంటే, తన ఎంతో చక్కని నచ్చిన విధానముగా ఒక మనిషి పోలిక విధానమును తయారు చేసుకుని ఏదోని తోటలో పెడితే వాని వచ్చిన అవిధేయతను బట్టి తాన్ని పాడు చేసుకుంటే దేవుడు చూసి సహించలేక వచ్చాడు. ఆమె చెప్దాం హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడంటండి? మనల్ని చూసి సహించలేక రావాల్సిన వచ్చింది. ఎవరు వచ్చారు నీకోసం? నువ్వు పాడైపోతుంటే అయ్యో ఏంటిలా పాడైపోతుంది నా బిడ్డని ఏడవటం తప్ప నీ తల్లి తండ్రి ఏమైనా చేయగలరా? అయ్యో నా భర్త ఇలా తాగి తిరుగుతున్నాడే, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదే, బిడ్డలను పట్టించుకోలేదే అని నీ భార్య నీ బిడ్డలు ఏడుస్తూ ఉంటే ఒకవేళ వారైనా ఏమైనా నీ కొరకు చేయగలగరా ఏడవటం తప్ప? నీ కడుపున బిడ్డలు కూడా ఒకవేళ అయ్యో ఏంటి నా తల్లి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా తండ్రి ఏంటి, నా పరిస్థితి ఏంటని ఏడవగలిగారు. కానీ వాళ్ళు కూడా ఏమైనా చేయగలిగారా నీ కొరకు? ఏమీ చేయలేమండి, చూస్తాం తప్ప. ఏం చేయగలం? మనిషిలో ఉన్న పాపాన్ని తీయగలవా? నీలో పాపం లేదని ఒప్పుకోగలవా? ప్రతి ఒక్కరిలో అవిధేయత వ్యతిరేకత ఉంది, లేదని అనట్లేదు. ఒక స్థలంలో దేవుడు మాట్లాడుతున్న మాటను చూద్దాం మనం. చూడండి, ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరిచి ఉంచారు కదా. మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. అయితే నేను పాపులను పిలవవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదు. హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట తెలుసా? నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఈ వచనాన్ని తీసుకుని ఎంతోమంది అంటారు, అంటే నీతిమంతులు భూమి మీద ఉన్నారు కదండి, అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదండి, అంటే నీతిమంతులు లేకపోలేదు కదండి, ఇక్కడ వచనం రాయబడింది కదండి అని చాలామంది ఈ వాక్యమును వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఉదాహరణ కొరకు మీకు అర్థమయ్యే విధానం కొరకు ఆ మాట మాట్లాడారు. అయితే అదే మాట అసలు పరిశుద్ధుడు ఉన్నాడో లేదో కూడా రోమపత్రిక ఒకసారి తీయండి. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, పేజీ నెంబర్ 135. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు అందరూ పాపం చేసి ఉన్నారు కాబట్టి దేవుడు అనుగ్రహమును వారు ఏం చేయలేకపోతున్నారు? పొందలేకపోతున్నారు. మరి ఎందుకంటే ఇక్కడ పాపులను పిలవచ్చును కానీ నేను నీతిమంతులు పిలవరాలేదన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ మీకు మాకు తెలియటానికి కొరకు దేవుడు మాట్లాడాడే తప్ప పాపులు ఉన్నారు భూమి మీద, నీతిమంతులు ఉన్నారని తెలియటం కొరకు కాదు. ఇక్కడ రాయబడిన ఈ 2వ వచనాన్ని చూస్తే ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు కాబట్టి దేవుడిచ్చి మహిమను వారు చెప్పాలి. దేవుడిచ్చి మహిమను వారు అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు పాపం లేరు, అందరూ పాపంలోనే ఉన్నారు అంటున్నాడు. అంటే ఈరోజు నేను ఎక్కడున్నాం? ఒప్పుకోమండి. ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావంటే అమ్మో నేను ఏ పాపం చేయలేదండి, అసలు చిన్నప్పటి నుంచి నాకు పాపమే తెలియదండి, అసలు పాపమే తెలియదు సార్, చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయలేదు, నేను ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు, ఏమీ చేయలేదు. ఇలా ఎంతోమంది వారు ఏం చేస్తూ ఉంటారంటే నేను ఏ పాపం చేయలేదని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే అందరూ ఏం చేశారు?
అందరూ పాపం చేసి ఉన్నారు కాబట్టి దేవుడు ఏం పొందలేకపోతున్నాం మనము? ఆయన మహిమను మనము పొందలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం ఏం చేయబడ్డామంటే పాపములో బ్రతుకుతున్నామని వాక్యం అంటుంది. పాపములో బ్రతుకుతున్న నిన్ను నన్ను దేవుడు రక్షించడానికి, విడిపించడానికి ఈ మోక్షుడయ్యి అక్కడికి వచ్చాడు చెప్పండి, ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, ఈ భూమి మీదకి ఎలా వచ్చాడయ్య అంటే ఆయన పవిత్రుడై వచ్చాడు, పాపము లేనివాడిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? మరియ తల్లి గర్భమున పురుషుడు సమయము లేకుండానే ఈ భూమి మీదకి, పాపము లేదు ఆయన పుట్టుకలో, ఆయన జన్మలో పాపము లేదు, పాపం లేదు, ఆయన తలంపులో పాపం లేదు, ఆయన చేసిన పనిలో ఎందులోని వ్యతిరేకత, పాపము, అవిధేయత ఏమీ కనపడదండి ఎక్కడ. యేసులో మీరు ఎక్కడికి వెళ్ళినా అంతేగాని అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడు. చప్పట్లు కొట్టేసారి నా మనం మహిమపరచుదాం. ఏమంటున్నారు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరును చూపించేవాడిగా ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభు. ఉంటే నీలో నాలో పాపం తీయటానికి ఆయన ఎలా యోగ్యుడవుతాడు? ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చి ఒక మనిషిగా బ్రతికాడు. అంటే ఆయనకు దెబ్బ తగిలితే నొప్పి వచ్చింది, ఆయనకి నిద్ర వచ్చింది, ఆకలేసింది, దాహం వేసింది. మనలాగే ఆయన ఈ భూమి మీద సాధారణమైన ఒక వ్యక్తిగా బ్రతికాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏంటి అలా సాధారణమైన వ్యక్తిగా బ్రతికాడా, లేకపోతే రకరకాల మహిమలు చూపిస్తూ బ్రతికాడా? ఆయన మహిమలు చేశాడు, కాదనట్లేదు. అంటే దేవుడికి భూమి బ్రతకలేదు, సాధారణమైన మనిషిగానే బ్రతికాడు. ఆయన ఎక్కడ అద్భుతం చేశాను, ఇక్కడ నేను చేసిన అద్భుతాన్ని ఎక్కడ చెప్పొద్దని ప్రకటించుకున్నాడు. ఆమెను చెప్పాలి. ఈరోజు చిన్న చిన్న సేవకులు, పెద్ద పెద్ద సేవకులు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్య స్వస్థత క్రియలు చేసేస్తూ, ఎంతోమంది టీవీలలో ప్రసంగాలు ఇచ్చేస్తూ, యూట్యూబ్లో పెట్టేస్తూ ఉంటుంటే చూసి జనాలు పోతున్నారు, డబ్బులు తగలేసుకుని స్వస్థతలు చేసేస్తున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవడు చేయగలడు? అలాంటి వాటిని కూడా మీరు నమ్మొద్దు, అలాంటి వాటి దగ్గర కూడా మీరు పోవద్దు. ఎందుకంటే నిన్ను స్వస్థపరచువాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బాగు చేయవాడు ఆయనే, నీలో ఉన్న పాపాన్ని తీయగలవాడు ఆయనే, నిన్ను దేవుని రాజ్యములకు నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. దేవుని రాజ్యానికి నడిపించగలిగిన యోగ్యత యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నదండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎవరిలో ఉంది ఆ యోగ్యత? నాలో ఉందని చెప్పగలమా? కానీ ఈరోజు నేను చెప్పగలవా? నేను ఆ యోగ్యత నాలో ఉంది, నువ్వు చెప్పగలగాలి. రక్షింపబడిన నా జీవితం ప్రభు కొరకు నేను బ్రతకగలుగుతున్నాను. రక్షణ పొందటం కాదండి, రక్షణ పొందిన నీవు ప్రభు కొరకు బ్రతకటమే గొప్పతనం. ఆమేన్. ఏమంటాం? రక్షణ పొందాం, రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతకటమే. ఎవరు చెప్పరేంటి? అదే క్రీస్తు మనకిచ్చిన యోగ్యత. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నశించిపోతున్న దాన్ని, నశించిపోతున్న వస్తువు, నశించిపోతున్న నిన్ను దేవుడు కాపాడుటకు తన రక్తమునిచ్చి, ఏమిచ్చి? తన రక్తమునిచ్చి మనలను చెప్పాలి, నన్ను కడిగాడు, బాగు చేశాడు, పరలోకమునకు పనికొచ్చే మనిషిగా చేశాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి, దేవుడు మనలను పరలోకానికి పనికొచ్చే వ్యక్తిగా ఎలా చేశాడు? ఆయన రక్తము చేత. ఇప్పుడు పాత నిబంధనలు ఏం చేసేవారు తెలుసు కదా మీకు? ఏం చేసేవారు? గొర్రెలను, పావురాలను, పొట్టేళ్లను బలి అర్పిస్తూ ఉండేవారు. ఎలా అర్పించేవారు? పాపం చేసే వ్యక్తిని తీసుకొచ్చి చెప్పండి, ఆ మనిషి చేతులు ఆ పశువు మీద ఉంచి వారు ప్రార్థన చేస్తే ఈ మనిషిలో పాపమంతా అందులోనికి వెళ్ళేది. అప్పుడు దానిని వధించి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి, అంటే ఎంత ప్రాసెస్ ఉండదో తెలుసా? అప్పుడు మళ్ళీ ఆ మనిషి కొన్ని రోజులే పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకోడు, మళ్ళీ పాపం చేస్తాడు యథావిధిగా, మళ్ళీ గొర్రెను తీసుకొచ్చి మళ్ళీ వధించి. అంటే కోళ్ళ రక్తము, పావురాల రక్తము, మనుషుల రక్తము ఏమార్థము విమోచన ఉండదండి నీకు నాకు. దేవుని రాజ్యానికి ఏమార్థము నడిపించదు. ఎన్ని బలులు చేస్తున్నప్పటికీ వాళ్ళలో అవిధేయత పోవట్లేదు, వాళ్ళలో పాపం పోవట్లేదు. పాపము చేయబడిన క్షణములో వారికి మరణం సంభవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఒక మనిషిగా వచ్చి తన రక్తముని మన కొరకు సిందించాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏం చేశాడండి? తను రక్తమును మన కొరకు ఈ భూమి మీద చిందించి అరికాలం మొదలుకుని నడినెత్తి వరకు తన రక్తముతో మనల్ని కడిగేశాడండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తన రక్తముతో మనల్ని ఏం చేశాడు? ఒక మనిషి రక్తము సామాన్యమైన ఎంత రక్తం ఉంటుంది? ఎంతమంది కడగబడతాం? ఈరోజు కొన్ని కోట్ల మందిని కడగబడతా ఉన్నాం ఆయన రక్తముతో. ఆమె చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎవరు? ఆయన ఎవరండి? పరలోకమందు
మన కొరకు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒరే బిడ్డ, నిన్ను కడిగేసా, నిన్ను నా రక్తముతో కడిగా నిన్ను విమోచించా, పాపము నుండి, శాపము నుండి, వ్యతిరేకత నుంచి, అవిధేయత నుంచి, నువ్వు పడి ఉన్న ప్రతి పాపములో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి నిలబెట్టా. ఈరోజు నా కొరకు ఒకవేళ నువ్వు బ్రతికితే చచ్చిపోతున్న రాజ్యం చెబుతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి. వెరీ గుడ్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యానికే పోవాలి. ప్రతి ఒక్కరిలో ఆశ ఇది. దేవా, నేను చచ్చిపోతే ఎక్కడికి రావాలి? నీ రాజ్యానికి రావాలి. ఆ రాజ్యానికి వెళ్ళే యోగ్యత ఉందా అని అడుగుతున్నాను. దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట కూర్చునే ఆ అర్హత నీకు ఉందా అని అడుగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చాడండి. ఆయన నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, కాబట్టి ఆ యోగ్యత నాకు ఉంది. ఎప్పుడు అనవగలం ఈ మాట చెప్పండి? ప్రభు కొరకు యథార్థంగా చచ్చిపోయే వరకు బ్రతికితేనే. ఆమెను చెప్పాలి. ఆమె హల్లెలూయా చెప్పండి. ప్రభు కొరకు ఎప్పుడు వరకు బ్రతికితే? ఎప్పుడు వరకు బ్రతికితే? చచ్చిపోయేదాకా బ్రతికితే. చెప్పండి, చచ్చిపోయేదాకా బ్రతికితే. ఆమెన్, హల్లెలూయా. దేవుని కొరకు నిలవబడిన నీవు, దేవుడు రక్షించిన నిన్ను, దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను కడిగి తన పని కొరకు నిలవబెడితే మనలో ఉన్న అవిధేయతలు, వ్యతిరేకతలు, ఆసక్తి, ఆశలు, కోరికలు మనల్ని ఏం చేస్తూ ఉన్నాయి? అసలు దేవుడు రాజ్యం వైపే చూడనివ్వట్లేదు, దేవుడు పని వైపే చూడనివ్వట్లేదు, దేవుడు పరలోకం వైపు చూడనివ్వట్లేదు, అసలు దేవుడు పని వైపే వెళ్ళనివ్వట్లేదు. ఈరోజు నీ హృదయ ఆలోచన ఈరోజు ఏం చేస్తుందంటే భూమి మీద ఉన్న ప్రతి దానిని వెతుకుతానే ఉంటుంది. మన ఆలోచన, మన కనులు, మన కాళ్ళు, మన నడవడిక, మన తలాంతు దేవుని రాజ్యం వైపు కానీ దేవుడిచ్చిన ఆ పవిత్రమైన ప్రతి పని వైపు ఈరోజు మనిషి చూడట్లేదు. చూస్తున్నాడు అంటారా అమ్మ? చూస్తున్నాడు అంటారా? మనిషిలో ఎందుకు అవిధేయత వచ్చేస్తుంది? ఎందుకు మనిషిలో వ్యతిరేకత వచ్చేస్తుంది? ఎందుకు మనిషిలో పాపం వచ్చేస్తుంది? నేను అన్నాను, ముందే చెప్పాను, ఆ ఒక్క మనిషి పాపము కుటుంబం అంతటిని పాడు చేస్తూ ఉందండి. ఎవరిని పాడు చేస్తుంది? కుటుంబంలో భార్య సరైనది కాకపోయినా, భర్త సరైనవాడు కాకపోయినా, బిడ్డలు సరైనవారు కాకపోయినా ఆ కుటుంబంలో సమాధానం అనేది ఉండదండి. కానీ ఎవరో ఒకరు ఉంటారు, ఆ కుటుంబం కొరకు ఏడుస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. ప్రభా, నా కుటుంబం ఎక్కడుంది? నా కుటుంబం ఎలా ఉంది? నా కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది? నా కుటుంబానికి రక్షణ ఏంటి అని తప్పక ఒక వ్యక్తి ఉండి ఏడుస్తూ ఉంటారు. తప్పక ఆ ప్రార్థన ఒక దినము వారిని ఏం చేస్తుంది చెప్పాలి? వారిని యేసయ్య రక్తము చేత కడగబడటానికి నిలబెడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నిలబెడుతుందండి? యేసు ప్రభు ఎదుట నిన్ను నిలబెడుతుంది. అందుకే విశ్వాసురాలైన భార్య అవిశ్వాసైన భర్తను ఏం చేస్తుందంట? రక్షించుకుంటుంది. విశ్వాసైన భర్త ఒక అవిశ్వాసైన భార్యను, అంటే ఎవరో ఒకరు విశ్వాసమైన వ్యక్తి ఉండాలి కదా ముందింట్లో. అసలు ఎవరో ఒకరు విశ్వాసం అంటే ఏంటండి? దేవుడు ఏదైనా ఒక మన జీవితంలో చెయ్యకపోయినా, భర్త చెయ్యలేదని దేవుడిని అసహించుకుంటున్నా భార్య ఏమనాలి? అయ్యా, ముందు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకో అని తన అవిశ్వాసం నుండి తనను విశ్వాసంలోంచి నడిపించేదై ఉండాలి భార్య. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఒకవేళ భార్య అవిశ్వాసరాలైతే విశ్వాసైన భర్త ఏమనాలి? దేవుడు మన జీవితంలో ఒకప్పుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుడు ఒకప్పుడు మన రక్షించిన విధానమును జ్ఞాపకం చేసుకుంటే వారు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి అంటే విశ్వాసములోనికి నడిపించుకోవాలి. స్తోత్రం చెప్పాలి. నేను అంటాను, విశ్వాసములోకి నడిపించడం విశ్వాసం అంటే ఎవరు? విశ్వాసం అంటే యేసయ్యే. అంటే యేసయ్యలో నీ అడుగులు వేస్తే నీ కుటుంబం అంతా దీవెనకరంగా ఉంటుందండి. ఆమె చెప్పాలి. యేసయ్యలో నువ్వు నీ భర్త, నీ బిడ్డలు ఒకవేళ కుటుంబం అంతా యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే నీ కుటుంబం అంతా దీవెనకరంగానే ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. ఈ దీవెనకరమైన, ఈ ఆశీర్వాదకరమైన కుటుంబంగా చూడాలంటే ముందు వారిలో ఉన్న అవిధేయతలు తీసి విధేయులుగా దేవుడికి భయపడుతూ బ్రతుకు వారైతేనే ఏం చేస్తాడంట? నీతిమంతుడికి ఏ మేలు చేయక, చదివాం కదా కీర్తనలో, ఏ మేలు చేయక దేవుడు అంటే దానికి అర్థం ఏంటండి? నీతిగా నువ్వు బ్రతికితే మేలు నీ జీవితంలో యేసయ్య చేస్తాడు. ఆమె చెప్పాలి. ఆమె హల్లెలూయా. అయ్యా, ఎవరు నీతిగా బ్రతికారు? మరి ఆ దినము ఆదాము నీతి తప్పాడు కాబట్టే కదా ఏదోను తోట నుంచి తరివేయబడ్డాడు. నీతి ఒకవేళ తప్పి నువ్వు బ్రతికితే, నీతిలో నువ్వు బ్రతకలేకపోతే
దేవుడి చేత తోలివేయబడ్డారు ఆ దినము వారు. ఒకవేళ అదే నీతిలో నువ్వు బ్రతికితన్నాడు, నీతిమంతుడికి మేలు చేయక నేను మానను. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడికి ఏమి ఇస్తావా అంటే మేలు చేస్తానంటున్నాడు ఆయన. నీతిగా బ్రతికితే ఏమి ఇస్తావా అంటే బహుమానం ఇస్తానంటున్నారు ఆయన. నీతిగా బ్రతికితే నువ్వు ఇవ్వబోయే బహుమానం ఏంటంటే నా పరలోకమే నీకు ఇవ్వబోతావు. చెప్పండి కొట్టాలి. ఏమివ్వబోతున్నారండి? నా పరలోకమే నీకు ఇవ్వబోతున్నారు బిడ్డ. నువ్వు నీతిగా బ్రతుకో, యథార్థంగా బ్రతుకు, నా కొరకు బ్రతుకు, నా పని కొరకు బ్రతుకో, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు. ఒకవేళ నువ్వు బ్రతికితే ఏమిస్తానంటున్నాడంటే నా రాజ్యంలో నా పక్కన చోటేస్తాను. ఆమె హల్లెలూయా. ఎవరండి దీనిని ఎత్తికేది? దేవుని రాజ్యంలో చోటు ఎందుకండి? భూమి మీద మనశ్శాంతి లేనప్పుడు అంటారు. భూమి మీద మనశ్శాంతి లేకుండా పరలోకంలో చోటిస్తే ఏం చేసుకుంటామండి? పరలోకంలో బంగారు ఇస్తే ఏం చేసుకుంటామండి? పరలోకంలో బంగారు రోడ్లు ఇచ్చి బంగారు బిల్లులు ఇస్తే ఏం చేసుకుంటాడు? భూమి మీద మనశ్శాంతి లేనప్పుడు అయ్యా ఈ భూమి మీద నువ్వు బ్రతికెన్ని రోజులే, ఎప్పుడు బ్రతుకుతామో మనకి, ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకి, ఎంత కాలము జీవిస్తామో ఈ భూమి మీద నీకు నాకు. అక్కడ వింటున్నా నీవు, ఇక్కడ బోధిస్తున్నా నేను, ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉంటామో మనకి తెలియదు బిడ్డలారా. కానీ యుగయుగములు దేవునితో ఉండే స్థలములోనే ఉండాలి మనం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బ్రతికితే 60, 70, అధికమైన వేళ ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు మాత్రమే నీకు ఆయుస్తానంటున్నాడు దేవుడు. అదేంటండి? మా మామ అన్న ఎన్ని రోజులు బతికింది? 115 సంవత్సరాలు బతికింది అంటాడు ఒక్కొక్కడు. మరి ఇక్కడ కూడా బైబిల్లో బ్రతుకో చాలామంది ఉన్నారండి. అంటే నీ జీవితంలో ఈ యొక్క ఎంత కాలం నువ్వు బ్రతుకుతున్నా అది దేవునికి ఆయాసకరంగానే బ్రతుకుతున్నావు అంటుంది బైబిల్. నువ్వు బ్రతికే కొద్ది క్షణాలు అంటే కొద్ది రోజులైనా, ఎన్ని రోజులైతే నువ్వు బ్రతుకుతా ఉన్నావో ఆ రోజులు, ఆ సమయములు దేవునికి ఆయాసకరము లేని జీవితం జీవించాలంటే ఆమె చెప్పాలి. ఈరోజు నా వల్ల దేవుడికి ఆయాసకరమైన పరిస్థితి ఏంటి? నా వల్ల దేవునికి ఏంటి నా వల్ల దేవుడికి బాధ? ఎందుకు అసలు ఈ భూమి మీదకి వచ్చాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మనందరము ఆలోచన కానీ చేస్తే, ఒకసారి ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు రావాలని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తే, వాక్యములో ఏమని రాయబడిందండి? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఒక దినము నశించిపోయిందండి. ఎప్పుడు నశించిపోయిందయ్యా? నేను ఎప్పుడైతే పాపములో అడుగు పెట్టిన ఆ రోజు నా జీవితం ఏమైంది చెప్పరేమి? నశించిపోయిందయ్యా. లోకములు ఆశలో, లోకమనే బ్రతుకులో, లోకమనే ఈ వ్యర్థమైన ఆలోచనతో నేను బ్రతికినప్పుడు నేను పూర్తిగా నశించిపోయాను. ఈ లోక సంబంధమైన ఆశల్లో నేను బ్రతికినప్పుడు నా భవిష్యత్తు పూర్తిగా నశించిపోయింది, నా కుటుంబమే పూర్తిగా నశించిపోయింది. కాబట్టి నీవు నశించిపోవటం, నీ కుటుంబం నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదండి? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమో లేదు. నేను నశించిపోతుంటే చూస్తూ ఉండలేకపోయారు. ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారండి. ఆమేన్, హల్లెలూయా. పరలోకాన్ని విడిచి, దూతలను విడిచి, సింహాసనం నుండి విడిచి, అధికారములన్నీ విడిచి ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు ఎన్ని అవమానాలు పొందారో తెలుసా? ఎన్ని నిందలు పొందారో తెలుసా? ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని ఎంతోమంది తిడుతున్నారు తెలుసా? ఎవరైనా ఇంటి పక్క ఉన్న వ్యక్తి మనల్ని తిడితే మనం తట్టుకోలేం. ఎవరైనా నీతో కలిసి ఉద్యోగం చేసే వ్యక్తో, నీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తో, లేకపోతే నీతో ప్రయాణం చేసే వ్యక్తో నిన్ను తిడితే నువ్వు తట్టుకోలేవు, తిరిగి సమాధానం చెప్పకుండా ఉండలేవు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని ఎంతోమంది ఎన్నో నాళ్ళు తిట్టిన నాళ్ళన్నీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని స్తుతిస్తున్నాయి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుని తిట్టిన ప్రతి నోరు ఏం చేయబడిందండి? అసలు యేసయ్యనే భూమి మీద ఉండనివ్వనన్నారు. యేసుక్రీస్తు ప్రభుని చంపాలి, ఆయన శిష్యులను చంపేయాలని ప్రతి ఒక్కరు ఎన్నో ప్రయోగాలు చేస్తే తాను అప్పుగుంచుకుంటే మరణానికి వెళ్ళాడు తప్ప యేసుక్రీస్తు ప్రభుని ఎవడండి తాకగలిగిన శక్తి? ఎవడండి ఆయన ముట్టగలవాడు? యేసుక్రీస్తును పట్టుకోవడానికి ఎక్కడికి వచ్చారు? గచ్చమనే తోటలకు వచ్చినప్పుడు నీవేనా యేసు అన్నప్పుడు, నేనేనన్నాడు యేసు అన్నప్పుడు ఆ శబ్దమునికి భూమి మీద పడిపోయారు వాళ్ళు. నోటి మాట శబ్దమును వినే వారు కుప్పకూలిపోయారండి నేల మీద. ఆయనని సిలువేయటానికి ఎవరికి అధికారం ఉంది? ఆయన చంపడానికి ఎవరికి అధికారం ఉంది? ఆయన దూషించడానికి ఎవరికి అధికారం ఉంది? ఎవరికి అధికారం లేదు. తాను అప్పగించుకుంటే తప్ప. చప్పట్లు కొట్టండి. యేసు ప్రభు నామమునకు ఆయనకి చప్పట్లు కొట్టాలి. తాను అప్పగించుకుంటే తప్ప
యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరైనా సిలువ వేయగలిగారా? తోటలో నుంచైనా తీసుకెళ్ళగలరా? మేకులు కొట్టగలరా? ముళ్ళ కిరీటం పెట్టగలరా? ఉమ్ములు వేయగలరా? గుద్దగలరా? అసహ్యకరమైన మాటలు యేసుక్రీస్తు మీద పలకగలరా అండి? పలకలేరు. ఎందుకంటే తాను తగ్గించుకున్నప్పుడే ఇవన్నీ తన జీవితంలోనికి వచ్చినాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మరణానికి అప్పగించుకోవటానికి ఈరోజు నీ కొరకు నా కొరకు అవమానాలు పడ్డాడు యేసయ్య. నీ కొరకు నా కొరకు దెబ్బలు భరాయించాడు యేసయ్య. సిలువ వేయబడ్డాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. గుద్దినా సరే ఏమార్తమును చెప్పండి, ఏమార్తమును శపించేవాడిగా ఉన్నాడు కదా. తాను తగ్గించుకుంటేనే కదా యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగింపబడ్డాడు. ఒక మనిషి సిలువుకు అప్పగింపబడటానికి ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుండి దిగి వచ్చాడండి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అండి, మీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడని అడిగితే ఆయన అంటున్నమాట, పరలోకము నుండి దిగి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. పరలోకము నుండి నీ కొరకు నా కొరకు ఒక మనిషి భూమి మీదకి వచ్చాడు. అదే మనం ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు వచ్చావయ్యా అంటే అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. ఏమే, హల్లెలూయా చెప్పాలి. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి, నశించిపోతున్న నిన్ను, నశించిపోతున్న నన్ను, పాడైపోతున్న మన జీవితాలను తిరిగి మరలా బాగు చేయటానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. నశించిపోతున్న మనల్ని విడిచిపెట్టలేక, చూస్తూ ఉండలేక, సహించలేక, భర్త పాడైపోతే భార్య సహించలేకపోతుంది. అయ్యా నా భర్త ఇలా ఉన్నాడు, నా కుటుంబం ఇలాగుంది, నా భర్తకి ఎన్నిసార్లు చెబుతున్నా, ఎంత ఆలోచన చేస్తున్నా కానీ నా భర్తలో మార్పు లేకని ఎన్నోసార్లు ఒక్కొక్క భార్య ఏడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు, ఏమయ్యా ఏమైంది? అయ్యా నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది. చిన్నప్పుడు చాలా బాగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఎదిగే కొద్ది వాళ్ళ ఆలోచనలు మారిపోయి, వాళ్ళ తలాంతులు మారిపోయి, వారి ఉద్దేశాలు మారిపోయి ఈరోజు దేవునికి విధేయతలుగా లేరు, అవిధేయతలుగా మారిపోయారు అని ఒక్కొక్క తల్లి ఏడుస్తూ ఉంది, తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఏడవటం తప్ప నేను చేసేది ఏముంది? ఏడవటం, ప్రార్థించడం, మొర్రపెట్టడం తప్ప మనం ఏం చేసేది లేదండి. కాబట్టి ఏమి చేయలేకపోతున్నాం. నీ సహాయ స్థితిలో నిలబడి యేసయ్యా అని మొర్రపెట్టి ఏడుస్తూ ఉంటే ఈ భూమి మీదకి మన ఆదరణకర్త ఆదరించడానికి వచ్చాడండి. స్తోత్రం చెప్దా, హల్లెలూయా. ఏమండి, ఏడుస్తున్న మన జీవితంలో ఇంకా నా జీవితం బాగుపడదా? ఇంకా నా బ్రతుకు బాగుపడదా? ఈ మందు అనే ఈ వ్యసనం నుంచి నేను బయటికి రాలేనా? ఈ పాపం అనే వ్యసనం నుంచి నేను బయటికి రాలేనా? ఈ భయంకరమైన ఆలోచన నుంచి నేను బయటికి రాలేనా అని ఒక మనిషి ప్రతి దినము దాని కొరకు ఆలోచన చేస్తూ ఉంటే, ఎందుకు రాలేవు, తీసుకొచ్చాడు ఒకడు ఉన్నాడు అని తెలియచేయడానికి యేసయ్య భూమికి వచ్చాడు. చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. ఏడుస్తూ ఉంటే నీ మోకాల అనుభవాన్ని చూసి, నీ ఏడ్పును చూసి, నీ ప్రార్థన చూసి, నువ్వు ఏడుస్తున్న విధానం చూసి, నువ్వు ఉన్న ఉపవాసములు చూసి, దేవుడు ఆ ఏడ్పును చూసి ఉండలేక నిన్ను ఓదార్చడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అబ్బా, స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దేన్ని చూసి వచ్చాడండి? నువ్వు ఏడ్చిన ఏడుపు ఒకసారి నీ భర్త కూడా ఇష్టం ఉండదు. ఎందుకు అత్తమని ఏడుపుతో ఏడుపు మొంగందానా అంటాడు. కానీ దేవుడు అదే ఏడుపు యేసయ్య దగ్గర ఏడుస్తూ ఉంటే, ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు అని అడుగుతా ఉన్నాడు. నువ్వు ఒక్కొక్కసారి ఏడుస్తావు, నీ భర్త దగ్గర ఏడుస్తావు మారిపోతాడేమో అని, నీ భార్య దగ్గర ఏడుస్తావు మారిపోతుందేమో, నీ బిడ్డల దగ్గర ఏడ్చేసి మొరపెట్టేస్తా ఉంటావు. ఇలాగ ఏడ్చిన వాళ్ళ చివరికనే మాట్లాడేది, ఎందుకు ఏడుస్తావు అత్తమాట? కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏడిస్తే, ఆయన ఎదుట మోకరిస్తే, ఆయన దగ్గర కన్నీళ్లు విడిస్తే ఆయన ఏం చేస్తాడండి చెప్పాలి? నువ్వు కన్నీళ్లు విడిచి ఏడ్చిన క్షణంలో నీ దగ్గరికి ప్రత్యక్షమై, ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు? ఏమని చెప్పాలి? హల్లెలూయా. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? దేని కొరకు ఏడుస్తున్నావు? ఏ అవసరం బట్టి ఏడుస్తున్నావు? ఏ సమస్యను బట్టి ఏడుస్తున్నావు? ఏ బాధను బట్టి ఏడుస్తున్నావు అని నీ కన్నీళ్ళు నేల మీద పడిన క్షణంలో నీ దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఉంటాడండి. చప్పట్లు కొట్టాలా. నువ్వు ఏడిచిన క్షణంలో యేసయ్య ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడని చెప్పుకోండి. లేడా? ఎన్నో రాత్రులు మీరు ప్రార్థనలు చేయలేదా? మీ కుటుంబాల కొరకు, భర్తల కొరకు, బిడ్డల కొరకు, అత్తమామల కొరకు ఎన్నో విషయాలలో అలసిపోయి ఏమీ చేయలేక నిస్సాయిస్థితిలో గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఏడ్చిన రాత్రులు లేవా మన జీవితాలలో? కానీ ఈరోజు ఆనందంగా ఉన్నామంటే ఏంటి కారణం? ఈరోజు సంతోషంగా బ్రతకగలుగుతున్నామంటే ఏంటి కారణం? ఒక దినము నువ్వు ఏడ్చిన ఏడుపుకి సాక్షాత్తు పరమ తండ్రి నీ ఎద్దుకు వచ్చాడండి. ఆమె చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. సాక్షాత్తము దేవాది దేవుడే నీ దగ్గరికి వచ్చి, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏ సమస్య నిన్ను వెంటాడుతుంది? ఏ వ్యాధి నిన్ను వెంటాడుతుంది?
నీ భర్త విషయమే ఏడుస్తున్నావా? భార్య విషయమే ఏడుస్తున్నావా? నీ బిడ్డల విషయమే ఏడుస్తున్నావా? ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావు అని ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసుకుని ఆ కార్యసిద్ధి చేయవాడు కదా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఏడ్చే ఏడుపుకి తగిన ప్రతిఫలముగా సాక్షాత్తం పరలోకం నుండి దేవుడే నీ దగ్గరికి దిగి వస్తున్నాడు బిడ్డ. ఆమేన్. ఒక్కోసారి అంటావు నా ఏడుపుకి విలువ లేదు, ఎంత ఏడుస్తున్నా నా ఏడుపుకి విలువ లేదు, ఎంత ఏడ్చినా నా కుటుంబంలో ఈ ఏడుపుకి విలువ లేదంటావు. నువ్వు ఏడ్చే ఏడుపుకి విలువ ఎక్కడుందో తెలుసా? యేసయ్య దగ్గర ఉంది బిడ్డ. ఆమె చెప్పండి, ఎక్కడుంది? యేసయ్య దగ్గర. మనం ఏడ్చే ఏడుపుకు, విడిచే కన్నీరుకు ప్రతిఫలము ఆయన యొద్ద ఉన్నది. ఆమె చెప్పాలి. కాబట్టి మనము మనుషుల దగ్గర ఏడవటం మానేయాలా? చెప్పండి, చెప్పాలి. మనుషుల దగ్గర ఏడవటం మానేయాలి. మన పక్కింటి వారి దగ్గర ఏడవటం మానేయాలి. ఎదురింటి వారి ఇంటికి వెళ్ళి ఏడవటం మానేయాలి. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏడుస్తాం. అమ్మగారింటికి వెళ్ళి ఏడుస్తాం, బంధువుల ఇంటికి వెళ్ళి ఏడుస్తాం, తోడబుట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడుస్తాం. వద్దు బిడ్డ, ఎక్కడికి పోవద్దు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వాళ్ళు వేలన చేస్తారు, నిన్ను చూసి అవమానపరుచుతారు, నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడతారు. దాని బ్రతుకు ఇలా ఉందంట, ఆడు బ్రతుకు ఇలా ఉందంట, వాడి జీవితం ఇలా ఉందంట అని నిన్ను చూసి అనేకులు ఎగతాళిగానే మాట్లాడతారు. అది యేసయ్య దగ్గర ఏడిస్తే నిన్ను ఎగతాళి చేసేవాడు కాదు బిడ్డ. ఆమేన్, చెప్పండి. యేసయ్య దగ్గర ఏడిస్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అవమానపరిచేవాడు కాదు యేసయ్య. నువ్వు ఏడుస్తావు, ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు, దేని కొరకు ఏడుస్తున్నావు బిడ్డని నీతో పాటు కూర్చుని ఆయన కూడా కన్నీళ్లు పెట్టే కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. ఏమండి, ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు అని అడిగే ఒక వ్యక్తి మనకున్నాడండి. ఈరోజు ఎవరు లేరని అనుకోవద్దు, నా ప్రార్థన ఎవరు వినట్లేదని అనుకోవద్దు, నా ఏడుపు ఎవరు చూడట్లేదని అనుకోవద్దు, నన్ను పట్టించుకునే వారు లేరని అనుకోవద్దు, నాకు తోడబుట్టిన వారు లేరు కాబట్టే కదా నా భర్త నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు అంటాం కొంతమంది. అనొద్దు. తోడబుట్టిన వాళ్ళకంటే, కన్నవారి కంటే, అన్నిటికంటే నీ ఏడ్పుకు విలువిచ్చే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆ వ్యక్తి ఎవరు? నా యేసుక్రీస్తు ప్రభు అని చెప్పండి. ఆమె నా యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే యేసు కాదు, నా యేసు అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ బిడ్డ ఎవరు బిడ్డ అని అడిగేవారు అనుకో, ఈ బిడ్డ ఎవరు బిడ్డ అంటే ఏమంటాం? నా బిడ్డయా. ఎందుకంటాం? నీ కడుపుని బిడ్డనుగా. ఈయన ఎవరంటే నా భర్త అంటాం, ఈమె ఎవరంటే నా భార్య అంటాం, ఈమెంటే మా అత్తయ్య మా మావయ్య అంటాం. అంటే నా అంటే ఏంటి? రిలేషన్స్, అంటే రక్తం. ఇది నా రక్తం కాబట్టి దాన్ని ఏమంటాం అంటే ఇది నాది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును కూడా సొంత రక్షకుడు అంగీకరించబడిన మనం నా యేసయ్య అని పిలవాలి. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఏమని పిలవాలి? నా యేసు, నా యేసయ్య. యేసు ఎవరైనా సరే అడిగితే మా యేసయ్య అండి అంటాం కదా, అన్నవమ్మ. ఒక్కొక్క విషయంలో దేవుడు ఏదైనా కార్యం జరిగితే నా యేసయ్య కార్యం చేసాడు ఎందుకు అంటున్నావు? నా యేసయ్య అంటే ఏంటి? నా తండ్రి, లేకపోతే నా తల్లి, బంధువైనా, స్నేహమైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఏదైనా మనకు ఆయనేనండి. ఆమె హల్లెలూయా. ఆయన తప్ప మనకి ఎవరున్నారండి? ఇంకా ఎవరికి చెప్పుకోగలవు? నీ కష్టాన్ని ఎవరికి చెప్పగలవు? నీ బాధను ఎవరికి చెప్పగలవు? నీ దుఃఖాన్ని ఎవరికి చెప్పగలవు? నీకున్న శ్రమను ఎవరికి చెప్పగలవు? నీకున్న వ్యాధి బాధలు ఎవరికి చెప్పగలవు? రక్షింపబడిన నీవైతే యేసయ్యకి మాత్రమే చెప్పగలవు. ఆమెను చెప్పండి. ఎవరికి చెప్తాం? నా యేసయ్యకి మాత్రమే చెప్తాను అనాలి. నా యేసయ్యకి మాత్రమే చెప్పుకుంటానండి. ఆ యేసయ్యకి, నా యేసయ్యకి చెప్పిన వెంటనే ఆయన నాకు ఏమిస్తాడు? సమాధానమునిస్తాడు. ఆమె చెప్పాలి. ఆమె హల్లెలూయా. ఏమంటే ఏమి ఇచ్చాడు మనకి? సమాధానం ఇచ్చాడు. బయట నుంచి కూడా గట్టిగా బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఏమి ఇచ్చాడని అడిగితే యేసుక్రీస్తు ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. ఆయన ఎవరైతే నా రక్షకుడు, ఆయనే నా తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా దేని తర్వాతైనా ఆయన తర్వాత ఏదైనా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటి ఇంత తీర్మానం ఎవరి జీవితంలో ఉంటుందంటే యేసయ్య నీ కొరకు బ్రతుకుతున్నాడు కాబట్టి యేసయ్య కొరకు నువ్వు బ్రతకాలంటే ఇలాంటి తీర్మానం కలిగి ఉండాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నా కొరకు వచ్చాడు కాబట్టి నేను ఎవరి కొరకు బ్రతకాలి? ఇప్పుడు చెప్పాలి. యేసయ్య నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి నేను ఎవరి కొరకు బ్రతకాలి? నిజంగా బ్రతుకుతున్నారా? చెప్పాలి. నిజంగా బ్రతుకుతున్నామా? ఎందుకంటే నీ యేసయ్య అని చెబుతున్నావు కాబట్టి, నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పాడు కాబట్టి ఇప్పుడు నువ్వు యేసయ్య కొరకు నువ్వు బ్రతుకుతున్నావా అడిగితే అంటాం బ్రతుకుతున్నానండి. మంచిది, చాలా వెరీ గుడ్. దేవుని కొరకు బ్రతుకుతున్నావు, దేవుని కొరకు జీవిస్తున్నావు. అవునండి, దేవుని కొరకు బ్రతుకుతున్నావు. మరి నీలో ఉన్న అవిధేతలన్నీ తొలగిపోయినాయా బిడ్డ? అవిధేతలంటే
ఏంటండి అవిధేయతలు అంటే ఏంటి? దేవునికి పనికిరానివి బిడ్డ, దేవునికి ఇష్టం లేనివి బిడ్డ. దేవుడికి ఆ కనిపించినది ఏదైతే నువ్వు కనిపిస్తున్నావో, ఏ స్థలంలో నువ్వు ఉండే వ్యతిరేకంగా బ్రతుకుతున్నావో ఆ స్థలంలో నా యేసయ్యకి కనపడకుండా బ్రతకటమే ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థలము నా యేసయ్యకి ఇష్టం లేదు, ఆ స్థితి నా యేసయ్యకి ఇష్టం లేదు, నువ్వు అలా బ్రతకటం యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు అలా బ్రతుకుతూ నువ్వు చచ్చిపోయి నశించిపోతున్నావు అనే ఈరోజు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. చప్పట్లు కొడదాం. నశించిపోతున్న నన్ను వెతికి రక్షించడానికి ఈరోజు పరమ తండ్రి భూమి మీదకి చెప్పరేంటమ్మా దిగొచ్చాడని చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. ఏమని సెలబ్రేషన్ చేద్దాం? డిసెంబర్ 25 వస్తే, డిసెంబర్ వస్తేనే మనకి ఎంత ఆనందమో కదా. డిసెంబర్ వచ్చిందంటే ఏమొచ్చింది చెప్పాలి? క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ అంటే ఏంటండి? యేసు పుట్టిక వచ్చింది. యేసు నా కొరకు పుట్టాడు. నిజంగా యేసు మీలో పుట్టాడా? నిజంగానండి యేసు నాలో చెప్పాలి. మరి యేసయ్య ఈ స్థానంలో ఉన్నాడా? చెప్పాలి. యేసయ్య ఈ స్థానంలో ఉన్నాడా అండి? యేసయ్యకి స్థానం ఇచ్చారా? లేకపోతే ఉన్న వాటన్నిటికీ స్థానం ఇచ్చి అసలు యేసయ్యకి ఇక్కడ స్థానం లేకుండా చేస్తూ ఉన్నాము. మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలము ఆయనే చెప్పాడు. ఈ భూమి మీద ఎవరికి స్థలం లేదు. ఈ భూమిని సృష్టించి, భూమి మీద నిన్ను నన్ను సృష్టించి, జీవరాశులు సృష్టించిన ఆయన ఈ భూమి మీదకి వస్తే తలవాల్చడానికి స్థలం లేదంట ఆయనకి. ఎంత బాధ కదండి. ఈ భూమి మీద మనందరినీ తయారు చేసి మళ్ళీ మనందరినీ కడిగి మళ్ళీ తనతో పాటు తీసుకువెళ్ళడానికి, తన రాజ్యానికి చేర్చుకోవడానికి తను ఈ భూమి మీదకి వస్తే తను ఉండడానికి స్థలం లేదు చెప్పాలి. ఆ రోజు కూడా మరియమ్మను ఎక్కడ కూడా ప్రసవ వేదన పడుతున్న స్థలంలో ఏ స్థలంలోనికన్నా రానిచ్చారండి మరియమ్మను? చివరికి గొడ్ల సావుడిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు జన్మస్థలముగా మారిందని స్తోత్రం చెప్పాలి. విలువలేని స్థలము, విలువలేని స్థలములో విలువైన నా ప్రభు జన్మించాడని ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన స్థలములో ఆయనకి చెప్పండి ఈ భూమి మీద రావడానికి కారణంగా మారింది ఆ స్థలము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనకు ఆ స్థలము కాదు ఇవ్వాల్సింది. ఏ స్థలమును ఇవ్వాలి? హృదయం అనే స్థలమును ఇవ్వాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీలోనికి వస్తాడు బిడ్డ. ఆమేన్ చెప్పాలి. అప్పుడు క్రిస్మస్ చేసుకోండి మీరు అందరూ. ఎప్పుడు క్రిస్మస్ చేసుకోవాలి మనం? ఏమంటే క్రిస్మస్ ఎప్పుడు చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభుకి ఇక్కడ స్థలమును ఇచ్చినప్పుడే, యేసయ్యకి నీ హృదయంలో ఆహ్వానించినప్పుడే నీ జీవితంలో క్రిస్మస్ చేసుకో. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే చెప్పాలి యేసయ్య చెప్పండి పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? నా కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి. ఎందుకంటే నశించిపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితాన్ని, పాపంలో బ్రతుకుతున్న నన్ను, వ్యతిరేకంగా బ్రతుకుతున్న నన్ను, చీకటిలో బ్రతుకుతున్న నన్ను, ఈ చీకటి అంధకారంలో ఉనిగిపోతున్న నన్ను వెలుగులోనికి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చాడండి. స్తోత్రం చెప్పాలి. ఎలా వచ్చాడు? మళ్ళీ ఆయన వెలుగుగా వచ్చాడు. వెలుగులోనే సృష్టించాడు మనందరినీ. కానీ మనం దీని అంతటిని ఏం చేసామంటే చీకటిగా మార్చేసుకున్నాం. నీ ఇంటిని నీవే చీకటిగా మార్చేసుకున్నావు, నీ బిడ్డలు నీవే చీకటిగా మార్చేసుకున్నావు, నీ కుటుంబాన్ని నీవే చీకటిగా మార్చేసుకున్నావు. అక్కడ వెలుగు లేదు, చీకటి మాత్రమే కనిపిస్తూ ఉంది. ప్రభు చూశారు కుటుంబంలో వెలుగు కనిపించట్లేదు. ప్రభు చూశారు భర్తలో వెలుగు లేదు. ప్రభు చూశారు భార్యలో వెలుగు లేదు. ప్రభు చూస్తున్నారు ఏ కుటుంబాల్లో వెలుగు లేదు. కుటుంబాలను చీకటిగా మారిపోనియండి. అరే ఈ భూమి మీద వెలిగించి వచ్చిన వారిని అందరూ ఏమయ్యారంటే అందరూ ఆరిపోయారు. ఈ భూమి మీద వెలిగించి వీరందరినీ వెలుగుగా చేసేస్తే వీరందరూ ఆరిపోయి చీకటిగా మార్చేసుకున్నారు. ఆ చీకటిని మళ్ళీ వెలుగుమయంగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎలా వచ్చాడండి? ఈ చీకటిని మళ్ళీ వెలుగుగా మార్చడానికి ఆయనే రావాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వచ్చారండి చెప్పాలి? నా యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వచ్చారని అడిగితే యేసుక్రీస్తు ప్రభువే. ఈ చీకటిని చూసి సహించలేక, ఈ చీకటిలో బ్రతుకుతున్న చూసి సహించలేక, ఈ చీకటిలో జీవిస్తున్న నీ బ్రతుకును, నీ కుటుంబాలు, నీ ఆలోచన విధానము, నీ చుట్టుపక్కల వారు భయంకరమైన చీకటిలో బ్రతుకుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు చూడలేక, ఈ ప్రపంచ యావత్తును చూస్తున్నప్పుడు భయంకరమైన కట్టికి చీకటిలో ఉన్న వారిని చూసి సహించలేక వెలుగుగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఈరోజు నిన్ను నన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ తీసుకొచ్చాడండి? నిన్ను నన్ను, చీకటిలో ఉన్న నన్ను నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. చేతులు ఉన్నవారు, రెండు చేతులు ఉన్నవారు చెప్తాం హల్లెలూయా. ఏమండి? చీకటిలో బ్రతుకుతున్నాం,
అవిధేయతగా బ్రతుకుతున్నాం, వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం, పాపంలో బ్రతుకుతున్నాం, శాపంలో బ్రతుకుతున్నాం, కోపంలో బ్రతుకుతున్నాం, ఏదో భయంకర స్థితిలో బ్రతుకుతున్నాం. అక్కడ తొంగు చూస్తే యేసుక్రీస్తు ప్రభు లేడు. కాబట్టి ఆయనే వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చి మనలను చెప్పండి, ఆయన నువ్వు ఒకవేళ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించిన వ్యక్తివైతే ప్రభు కొరకు ఇంకా వెలుగుతూ ఉంటే ఆ వెలుగుని బట్టి అనేకులకు వెలిగించబడినట్లుగా నీ జీవితం యేసయ్యకి కనిపించాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎవరికి కనిపించాలండి? చెప్పాలి. నీలో వెలుగు ఇంకా మిగిలి ఉంటే. ఏంటి సార్ మిగిలి ఉంటే అంటారు? వెలిగించారుగా. వెలిగించబడిన నువ్వు ఆరిపోకుండా బ్రతుకుతున్నావా? వెలిగించబడిన నీ జీవితం అనేకులకు వెలుగునిస్తూ బ్రతుకుతున్నావా? లేదు. వెలుగును నీవే ప్రకాశించుకుంటున్నావు. నీ వెలుగు నీ ఇంటిలోనే, నీ పక్క వారికి ఆ వెలుగునివ్వట్లేదు. నువ్వు నీ ఎదురింటి వారికి ఆ వెలుగునివ్వట్లేదు. నీ ఉద్యోగాలు, స్థలాల్లో, నువ్వు పనిపాట్లు, నువ్వు ప్రయాణాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆ వెలుగు ఇతరులకు నువ్వు పంచట్లేదు. నీ వెలుగును నీవి మాత్రమే బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి ఎవరిని వెలిగించట్లేదు. కాబట్టి ఏమాత్రం ఎక్కడ వెలుగు లేకుండా చీకటిలో ఈరోజు జనాలు ప్రయాణం చేస్తున్నారు. వెలుగు అంటే దేవుని కొరకు బ్రతుకుతున్న నీవు వెలుగు రూపంలో ఒకవేళ పని చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వెలిగించిన ఆ వెలుగు ఆరిపోకుండా కొంతమందినైనా వెలిగించగలిగితే నీ బ్రతుకు మారుతుంది. బిడ్డ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడుతుందండి? ఆ వెలుగు కొంతమందిలోనైనా వెలిగించేటట్లుగా నువ్వు ఇక్కడ ఉండగానే మనం పని చేయాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నశించిపోతున్న మన బ్రతుకులోనికి ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. నా యేసయ్య వచ్చాడని చెప్పాలి. మరి నా యేసయ్య వచ్చాడు. ఒకసారి లూకా సువార్త తీయండి. లూకా సువార్త 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ఒకసారి చదవండి. వాటిలో ఒకటి తప్పిపోయిన ఇళ్ళ అతడు దానిని వెతకవలనని అది దొరికినప్పుడు సంతోషముతో తాను భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి ఇలాగు చెప్పెను, నేను నాతో కూడా సంతోషించిరి. తప్పుపోయిన మరొకసారి నా గొర్రె దొరికినది. ఆమె చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం ఎవరో చెప్పాలండి. దేవుడు గొర్రె దొరికింది అనట్లేదు. తప్పుపోయిన నా గొర్రె అంటే అక్కడ 100 ఉన్నాయి. 100లో నుంచి ఒకటి తప్పిపోయిందంట. ఒకటి 99 వాటిని అడవిలోనే విడిచిపెట్టి, అడవిలో ఎందుకు వదిలేసావు 99 వాటిని? ఒకవేళ వాటి మీద సింహాలు ఏమైనా దాడి చేస్తాయేమో అంటే లేదు. అవి ఎవరు గొర్రెలు? అవి యేసుక్రీస్తు ప్రభు గొర్రెలు, దేవుని స్వరము విన్న గొర్రెలు. కాబట్టి అవి వాటికి భయపడి బ్రతకమయ్యాయి. వాటి విశ్వాసంలో ఉన్నాయి. ఏ విశ్వాసం? యేసయ్య విశ్వాసంలో ఉన్నాయి, యేసయ్య నమ్మకంలో ఉన్నాయి, యేసయ్య యథార్థతలో ఆ 99 గొర్రెలు బ్రతుకుతున్నాయి. ఒక్కటి తప్పిపోయిందంతే. దానిని తీసుకురావడానికి వెళ్ళి వెతికి వచ్చి అంటున్నాడు, నా గొర్రె మళ్ళీ తిరిగి నాకు దొరికింది. ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం ఎవరమంట? యేసుక్రీస్తు నిన్ను నన్ను అంటున్నాడు, నా బిడ్డలు అంటున్నాడు మిమ్మల్ని. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇగో తప్పిపోయిన నా గొర్రె మళ్ళీ తిరిగి నాకు దొరికింది. కాబట్టి ఏం చేస్తున్నాడు? యేసయ్య ఆనందించుచున్నాడు. నశించిపోతున్న నీవు మళ్ళీ యేసయ్య కొరకు కష్టపడితే బ్రతికితే మర్తం నువ్వు నిజంగా యేసయ్య బిడ్డవే. చప్పట్లు కొట్టాలి. ఆయన అంటున్నాడు, నా గొర్రె మళ్ళీ తిరిగి బ్రతికింది. నామే చెప్పాలి. హల్లెలూయా. ఏమైంది? నా గొర్రె మళ్ళీ తిరిగి నా మందలో చేర్చబడింది అంటున్నాడు యేసయ్య. ఆమె హల్లెలూయా. అంటే నశించిపోతున్న నిన్ను దేవుడు వెతుకుతున్నాడు అంటావా లేదా? వెతికాడా లేదా? వెతికితే దొరికిందా లేదా? దొరికితే తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాడండి? ఆ 99లో మళ్ళీ కలిపాడు. ఆమె చెప్పాలి. ఆ 99 ఏంటంటే విశ్వాసంలో ఉన్నాయి, యథార్థంగా బ్రతుకుతున్నాయి, నమ్మకంగా బ్రతుకుతున్నవి. కాబట్టి అడవిలో కూడా విడిచిపెట్టి యేసయ్య వెళ్ళాడు. ఎందుకంటే వాటి మీద ఏముంది చెప్పండి సార్? ఏముంది వాటి మీద యేసయ్యకి? ఆ గొర్రెలు మళ్ళీ దేవుని కొరకు బ్రతికే గొర్రెలని ఆయనకి తెలుసు. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి తప్పుపోని దాని కోసం ఈరోజు మనందరం నశించిపోతున్నామని విని ఈరోజు భూమి మీదకి మన దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడండి? మన దగ్గరికి వచ్చి నశించిపోతున్నాయి అంటున్నాడు, నా బిడ్డవే,
నువ్వు ఏడిస్తే, ఏడ్చి ప్రార్థన చేస్తే, మొర్ర పెడితే, కన్నీళ్ళు విడితే, పాదాలకు అడిగితే అని అంటున్నాడు, నా గొర్రె. ఏడిస్తే ఊరుకుంటాడు? ఇంకా తప్పుపోతేనే ఊరుకోలేదు, పారిపోతేనే ఊరుకోలేదు, వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతేనే ఊరుకోలేదు, వెతకి వెతకి వెతికి తీసుకెళ్ళిన దేవుడు ఈరోజు నువ్వు ఏడుస్తుంటే ఎందుకు ఊరుకుంటాడు? నువ్వు పాదాల పట్టు బతిమాలుతుంటే ఎందుకు ఊరుకుంటాడు? యేసయ్య నేను బ్రతకలేకపోతున్నాను, జీవించలేకపోతున్నాను, ఈ భౌతికమైన ఆశల్లో, భౌతికమైన కోరికలలో, ఈ వ్యసనాలలో నేను బ్రతకలేకపోతున్నాను, నాకు విడుదల లేదా అని నువ్వు ఏడిస్తే యేసయ్య ఎందుకు ఊరుకుంటాడండి? ఎందుకు వదిలేస్తాడు నిన్ను? వదిలేడండి. నశించిపోతున్న నిన్ను మళ్ళీ వెతికి రక్షించడానికి ఈరోజు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆమె చెప్పాలి హల్లెలూయా. రక్షించడానికి వచ్చి మన అందరినీ ఏం చేస్తున్నాడు చెప్పండి? నా గొర్రెను పిలుస్తా ఉన్నాడు. ఆమె చెప్పాలి. ఏమని పిలుస్తున్నాడు? నా గొర్రెను పిలుస్తా ఉన్నాడు నిన్ను. ఇక్కడ మనందరము ఎవరి గొర్రెలము అంటే, మనందరము ఎవరి బిడ్డలు చెప్పండి? నా ఏసే బిడ్డలని చెప్పుకోండి. అందరూ చెప్పుకోవాలా? ఏసే బిడ్డలు అందరూ చెప్పుకోనండి. ఏమండి మీరు ఏసే బిడ్డ కాదేంటి చెప్పరండి సార్? భాస్కర్ గారు, నా ఏసే బిడ్డని చెప్పండి సార్. హల్లెలూయా. ఏంటంటే ఏసే బిడ్డ కాదేంటి అలా చూస్తుంది నా వైపు? మనందరం ఎవరు బిడ్డలమే చెప్పాలండి? ఎవరు బిడ్డలమే? అమ్మ బయట నుంచి వెనకాల నుంచి రావాలి సౌండ్. అది లేక దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం ఎవరు బిడ్డలు మనం పిలుస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్నాం, యేసయ్య నమ్మకం వ్యక్తులుగా పిలువబడుతున్నాం, దేవుడి కొరకు బ్రతుకు వారుగా పిలువబడుతున్నాం. కాబట్టి నువ్వు బయటికి వెళితే చూసారా, ఇది యేసయ్య గొర్రె ఆమె చెప్పాలి కూడా. హల్లెలూయా. ఏమని గొర్రె? ఇది యేసయ్య గొర్రె అని చెప్పినట్టుగా బ్రతకాలి. యేసయ్య గొర్రె అలాగే కదండి, తల వంచుకుని ఎక్కడికి వెళ్తుందో వెళ్ళా పని చూసుకుని వచ్చా తెలుసా మీకు? దాని యజమానుడు ఎక్కడుంటాడు చెప్పాలి? ఆ గొర్రెకి ముందు ఉంటాడు యజమానుడు. కానీ ఈ గొర్రె ఏం చేస్తుంది? తల వంచుకుని వెళ్ళిన పని చూసుకుంటుంది, చక్కని మేత పెడితే మేత తింటుంది, తిరిగి మరలా యజమానుడు ముందు నడుస్తూ ఉంటాడు, వెనుక నడుచుకుంటూ వెళ్ళిపోద్ది అంతే. గొర్రెలు చూసారా ఎప్పుడన్నా? మేకలు చూసారా ఎలా నడుస్తే? దానికి ఒక తీరు దెబ్బ ఉండదు, నచ్చినట్టు నడితే అండి. అబ్బే అలాగే వెళ్తుంది, రబ్బులు అవుతుంది, ఇలాగే వెళ్తారు, రబ్బులు అవుతుంది, లోపల ఎవడొకటి వేస్తాడు, నేను చేస్తా. ఇలాగెళ్ళి వెళ్ళొద్దు. యజమానుడు ముందు ఎటువైపు వెళ్తాడో చూసుకుంటూ తల వాల్చుకుంటూ వెళ్ళిపోవటం గొర్రె స్వభావం. ఆమె చెప్పాలి అప్పుడు. హల్లెలూయా. ఏమండి మేక ఏం చేస్తుంది మరి? అయ్యారు మేక ఏం చేస్తుందండి? యజమానుడు ఎంత తోలుతా ఉన్నా సరే ఎక్కడ పచ్చని రొట్ట కాబడుతాడు ఆకర్షణ అయిపోతుంది, పరిగెట్టద్దు వెంటనే. ఆ రొబ్బ అందుకుంటుంది, పస నవ్వులేస్తూ ఉంటుంది. దీనికి ఎన్ని నవ్వులను ఆకలి తెరదు, దరిద్రపతి ఎన్ని నవ్వులుతూనే ఉంటుంది కానీ ఆకలి తెరదు. ఆ యజమానుడు కొడతానే ఉంటాడు, సరైన మార్గం నడదు. అందుకే దాన్ని ఎడమ వైపు పెట్టాడు, నిన్ను నన్ను కుడి వైపును పెట్టాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే అది మేత మేయటానికి యజమానుడు కూర్చున్నప్పుడు మేస్తాయి. స్తోత్రం చెప్పాలి. ఆ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ఆ యజమానుడు కూర్చుంటాడు, హాయిగా దేవునికి స్తోత్రం కూర్చుంటాడు. అంటే దానికి అర్థం ఏంటి ఇప్పుడు చెప్పాలండి? దానికి అర్థం ఏంటి ఇప్పుడు అంటే, ఇక్కడ మేము మేత మెయ్యాలన్న గొర్రెలు దొరుకుతుంది కాబట్టి యజమానుడు లేచి వరకు మళ్ళీ ఆ స్థలంలో మేస్తూనే ఉంటాయి. స్తోత్రం చెబుతాడు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక యజమానుడు ఉన్నాడండి, మనలను నడిపించే నాయకుడు ఉన్నాడు. మనమేమనుకుంటే మన ముందు ఎవరున్నారండి? వాహనాలు మనుషులు ఉన్నారు. మన ముందు మన కాపరి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎవరున్నారండి? మన ముందు మన కాపరి ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపలో వెళ్తే, నువ్వు శాప స్థలంలోకి వెళ్తే, పాపకరమైన పరిస్థితుల్లోకి వెళ్తా ఉంటుంటే వెనక్కి తిరిగి యజమానుడికి అడ్డిస్తాడే అన్న వెంటనే నువ్వు సరెండర్ కాకపోతే ఏమవుతావు? పక్కన ఏమున్నా చెప్పాలండి? తోడేలు ఉన్న, సింహాలు ఉన్న, పుళ్ళు ఉన్నాయి, అన్నీ ఏం చేస్తాయి? నవ్వులు మింగేస్తాయి. సాతాను ఈ భూమి మీద బాగా బలంగా పని చేస్తూ ఉంది. నువ్వు అటు ఇటు తిరుగుతావు అంటే ఏం చేస్తుంది? పట్టుకెళ్ళి బోన్లో పెట్టేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వేచ్ఛగా బ్రతకమన్నాడు. మనిషికి స్వేచ్ఛ ఎక్కువైపోయిందండి, మనిషి చీకట్లో పడిపోయాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనిషికి ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడమ్మా? స్వేచ్ఛగా బ్రతకమన్నాడు. అంటే ఏంటి? నచ్చినట్టు బ్రతకమన్నాడు. అంతేనా? నచ్చినట్టు బ్రతకమంటే మనిషి ఎలా నచ్చినట్టు బ్రతుకుతున్నాడంటే దేవుడికి నచ్చినట్టు కాక తానుకు నచ్చినట్లుగా బ్రతుకుతా ఉన్నాడు ఈరోజు. దేవుడికి నచ్చినట్లు బ్రతుకుతున్నాడా? దేవుడికి నచ్చినట్టు బ్రతకాలని దేవుడు నీకు నచ్చినట్టుగా కాక ఆయనకి నచ్చినట్లుగా బ్రతకమని దేవుడు నిన్ను స్వేచ్ఛగా విడిచిపెడితే ఈరోజు మనిషి ఆనందంలో, మనిషి సంతోషంలో తేలిపోతూ 5 నిమిషాల ఆనందం కోసం భవిష్యత్తు జీవితాన్ని పోగొట్టుకుని నశించిపోతున్న గొర్రెగా మారాడు ఈరోజు. కాబట్టి నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు చెప్పండి?
నాలా వచ్చాడని చెప్పుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఎలా వచ్చాడని భాస్కర్ రావు గారు? నాలా వచ్చాడని చెప్పండి. యేసుప్రభు మీకులుగా ఉంటాడు భాస్కర్ గారు. బయట ఉన్న ఇసాక్ రాజు గారిలాగా, ఇసాక్ గారిలాగా, నాలాగా మనలాగే ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున మనం తయారు చేసుకున్నాడు కాబట్టి స్తోత్రం చెప్పాలి. అంటే వాళ్ళకిలాగే ఉంటాడు, మాలా ఉంటాడు, మీలాగే ఉంటాడు దేవుడికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. మీరు కూడా అలా అనుకోద్దమ్మా. దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు నాలా ఉంటాడు అంతే. ఆమె హల్లెలూయా. దేవుడు కూడా మీలాగే ఉంటాడు. ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున నేను తయారు చేసుకున్నాడు కాబట్టి. ఆమెన్. తన చేతుల మీద నువ్వు తయారు చేయబడ్డావు కాబట్టి ఆ వస్తువు పాడైపోతుంటే చూస్తూ ఉండగలవా? చెప్పండి, చెప్పాలి. మీకు అర్థమయ్యే రీతిగా చెప్పనా? మీరు వంట చేస్తారు కదా, అన్నం వండుతారు కదా, అది పాడైపోతే పాడని మళ్ళీ ఇంకొక అన్నం వండుతామని అనుకుంటారా? అది పాడైపోతున్నా, ఒకవేళ మీ భర్తలు మిమ్మల్ని తిడుతున్నా ఏం చేస్తారు? ఆగవయ్యా, తర్వాత తిరిగి కానీ ఏమైపోతుంది ముందు అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నా అనమాట. అంటే అది పాడైపోతే నీకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు తయారు చేస్తున్న వస్తువు, అది నీ కుటుంబానికి పెట్టాల్సిన వస్తువు, నువ్వు కష్టపడుతున్న వస్తువు, నువ్వు తయారు చేసే వస్తువు కాబట్టి అది పాడైపోతుంటే నువ్వు చూసి ఉండలేక ఏం చేస్తావు? వెనకద్ర ఎన్ని బాధలు వచ్చినా ముందు ఇలా పనిని చక్క పెట్టుకుని వస్తావు. అర్థం హల్లెలూయా. కాబట్టి ఆయన చేతుల మీదుగా మనలను దేవుడు తయారు చేస్తాడు కాబట్టి, ఆయన పోలికలు మనం ఉన్నాం కాబట్టి, ఆయన చేతుల మీద తయారు చేయబడి వస్తువు కాబట్టి పాడైపోతుంటే ఇంకో బొమ్మ చేస్తానులే అంటాడా? ఏమో అంటాడా? నవ్వులు పిల్ల నువ్వు చెప్పు, అంటాడా? అండ. ఎందుకని? ఆయన తయారు చేయబడిన వస్తువు అది పాడైపోతే మరో బొమ్మ చేసేవాడైతే నశించిపోతున్న నన్ను వదిలేసి ఒకసారి రక్షణ పొందాడు, వేరే గుడ్, బాగున్నాడు, ఆత్మీయ బతుకుతున్నాడు, వేరే గుడ్ అనుకున్నాడు, మళ్ళీ పాపంలో బ్రతికితే పాత బారా, నువ్వు లేకపోతే ఇంకొక లేడేటే చెప్పాలి. నువ్వు లేకపోతే ఇంకొక లేడేటి, నువ్వు పక్క వెళ్ళు. ఆ రోజు యోనా కూడా దేవుడు పని చేసి ఉండేవాడు కాదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేనేమో పట్టణానికి వెళ్ళాలి, దేవుడు సువార్త ప్రకటించాలంటే నాకేమొద్దండి అని భయం వేసి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పారిపోదాం అనుకున్నాడు. అప్పుడు అదే నేనైతే ఏమంటున్నా, ఏమన్నా పారిపోతే ఇంకొక లేడేటి చెప్పాలి. ఇంకా అలాంటి వాళ్ళు లేరేటండి అంటే మనమైతే మనుషులం కాబట్టి. కానీ నువ్వు వెళ్ళిపోతూ వదిలేసట్టి 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క కొరకు బయటికి వెళ్ళిన వాడు యోనా పారిపోతే దేవుడు ఈరోజు నువ్వు కూడా పారిపోతున్నా, లోక సంబంధం విషయంలోకి వెళ్ళి నువ్వు పరిగెడుతున్నా, పారిపోతున్నా. దేవుడు పిలుపు పొందిన వ్యక్తి అయితే ఒక దినం నిన్ను పట్టుకుంటాడు నా దేవుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక దినం ఏం చేస్తాడండి? నన్ను పట్టుకుంటాడని చెప్పండి. ఆమె హల్లెలూయా. ఎవరిని పట్టుకుంటాడండి? వెతికి నన్ను పట్టుకుంటాడు. భాస్కర్ గారు చెప్పాలి, వెతికి నన్ను. అయ్యా ఇసాక్ గారు చెప్పాలి, ఎతికి నన్ను చెప్పాలి. అబ్రో గారు వెతికి నన్ను. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాన్నగారు మీరు కూడా ఎతికి నన్ను. ఆమె హల్లెలూయా. తప్పకుండా ఆమె హల్లెలూయా. అంటే విడిచిపెట్టడు ఎవరిని దేవుడు. వెతికి తప్పక 100 గొర్రెను తెచ్చి మందల గర్భిణి అంటున్నాడు, ఇదిగో నా 100 గొర్రె దొరికింది కాబట్టి నాతో మీరు సంతోషించండి. హల్లెలూయా. కాబట్టి నశించిపోతున్న మనందరిని వెతికి రక్షించి పరలోకము తీసుకెళ్ళి దేవదూతలతో తండ్రి అంటాడు, నశించిపోయిన వారందరిని తీసుకొచ్చారు. చప్పుడు పెట్టేసి నా మనం అయిపోతారు. హల్లెలూయా. నశించిపోతున్నా నిన్ను నన్ను వెతికి రక్షించి దేవుని ఎదుట, తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టుకుంటాడండి. ఆమేన్. చెప్పరేంటండి? ఆమేన్. అరుగుతున్నది నేను కానీ మీరు కాదు కదండి. ఆమేన్ చెప్పరా? స్వరపెట్టిలు అరిగిపోతున్నాయి ఏంటి? అరిగిపోయింది ఆల్రెడీ ఇక్కడ. అంటే మనందరిని ఏం చేస్తారంటే ప్రభు, మీరు అంటేనే చెప్దాం అనుకుంటున్నాను. మరి చెప్పాలి. మరి దేవుడు ఏం చేస్తాడంటే నన్ను వెతికి పట్టుకుంటాడని చెప్పండి. నన్ను వెతికి పట్టుకుంటాడు. ఒక్క గొర్రెను కూడా ఆయన ఆ దినము విడిచిపెట్టలేదు. పాపంలో బ్రతుకుతున్న నిన్ను నన్ను దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టాడు బిడ్డ. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నిన్ను నన్ను విడిచిపెట్టడు. లోక సంబంధమైన విషయాలలో, ఆలోచనలో బ్రతుకుతున్న మనలను ఏం చేయడానికి దేవుడు? అమ్మా రోడ్లు అడ్డుగేసేసుకున్నారు, కుర్చీలు. బయటికి వెళ్ళి వీడియోలు తీయ, పెళ్లి కొడులో కూర్చోలే. హల్లెలూయా. చెప్పాలి. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? ఏంటి నేను తప్పిపోయిన గొర్రె కానీ వెతుకు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టడం లేదా? కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితి, అలాంటి స్థితిలో ఎవరు ఉన్న యేసయ్య
వదిలిపెట్టడు. ఈ ప్రాంతంలో ఏ కుటుంబాన్ని వదిలిపెట్టడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన అందరినీ ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా వెతికి పట్టుకుని ఆ తండ్రి ఎదుట సింహాసనం ఎదుట నిన్ను నన్ను నిలవబెడతాడండి. ఆమె హల్లెలూయా. ఏమండి, కాబట్టి నశించిపోయిన మన జీవితాలకు ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పాలి? నా యేసయ్య వచ్చాడు. ఆమె అది లెక్క. హల్లెలూయా. ఎవరు వచ్చారమ్మా? నా యేసయ్య వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నశించిపోతున్న నా బ్రతుకులోనికి వచ్చాడు. ఎలా నశించిపోయా? అలాగ అడిగితే నేను ఏం చెప్పలేనండి. నేనే పాపం చేయలేదండి బాబు, మీరు అనమన్నారని అన్నాను అంతే. ఇదేటి మళ్ళీ నన్ను ఏం పాపం చేశారని అడుగుతారేటి? ఒక అమ్మకి రక్షణ ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మ బాప్తిసం పొందేట పరలోకపు తండ్రి దేవుడు నమ్ముతున్నాను, సరేలే అయితే నీ పాపాన్ని ఒప్పుకుంటే నేను ముంచేస్తానని అంటే, ఇదేంటి ఏ పాపం చేయలేదు దానికి ఒప్పుకుంటే ఏం ముంచేస్తాను నన్ను? నేను ఒప్పుకోను అంటుంది. ఓ చెయ్యబోన పర్లేదే తల్లి, ఒప్పుకుంటే ముంచేస్తా. ఎక్కడ ముంచేస్తావయ్యా నువ్వా? బలవంతంగా ఒప్పించేస్తున్నాడు తప్పు చేయకుండానే. తప్పు చేస్తే ఒప్పుకోవాలి, తప్పు చేయకుండా ఒప్పుకోవడం అంటే ఇప్పటికి రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి రక్షణ లేదు, తప్పు ఒప్పుకోలేదు, చచ్చిపోతే తల్లి ఎక్కడ పోతావు? ఎక్కడ పోవడానికి ముందు నేను పరలోకానికి వెళ్తానండి. నేను తప్పు చేయలే. నువ్వు ఆగా. దేవుణ్ణి ఎదుట మనము బైబిల్ ఏమని చెప్పండి? రోమపత్రికలు ఏమంది? 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవుడి అనుగ్రహమును దేవుని మహిమ పొందపడడానికి కారణం ఏంటండి అంటే, అందరూ పాపం చేశారంటే ఈమెమంటదంటే నేను పాపం చేయలేదు అంటది. కాబట్టి మనందరము పాపులమా కావా? ఇక్కడ ఎవరొకరు ఉంటాడండి, పాట గారు ఒప్పింపజేస్తాడు అంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఏ ఒప్పింప చేసేది లేదు. మనందరూ ఒప్పుకోలేక తినం. అప్పుడు మనము పాపాత్మలను ఒప్పుకోగలిగితే చెప్పాలి, ఆయన 100 గొర్రెలో తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా చేర్చుతాడు. చప్పట్లు కొట్టాలి అప్పుడు. హల్లెలూయా. ఆయన చేర్చబడిన గొర్రెలో, ఆ మందలలో ఆ కాపరిగా నిన్ను నన్ను దేవుడు ఒక దినం చేర్చుతాడు. చేర్చబడే సమయము అతి సమీపముగా ఉన్నది. స్తోత్రం చెప్పాలి. ఆమె హల్లెలూయా. మనం అనుకుంటూ నచ్చినట్టు బ్రతికేద్దామండి, నాకు నచ్చినట్టు బ్రతికేద్దాం, ఎటువంటి బ్రతికేద్దాం, ఎలా దేవుడు ఎందుకు ఊరికెత్తాడు? వదిలేసేవాడు. సో చెప్పాలి, వదిలేసేవాడు కాదు, వదిలేస్తే నిన్ను నన్ను ఇక్కడ కూర్చుండబెట్టాడు. స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఆయన అడిగితే అంటున్నాడు, నశించిపోయిన నీకోసం వచ్చాను. నువ్వు నశించిపోయిన నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. నేను ఎక్కడ నశించిపోయినా అన్నాం అనుకో, రక్షణ ఉండదు నీకు నాకు. నేను నశించిపోయిన గొర్రెనయ్యా, విలువ లేని దానినయ్యా, పనికి రాని దానినయ్యా, పనికి రాని వాడినయ్యా, ఎన్నిక లేని వాడినయ్యా, ఎన్నిక లేని దానినయ్యా, పనికి రాని పాత్రను ప్రభాని ఏడిస్తే సెకండ్లో నా దేవుడు నీ దగ్గరకు వస్తాడు. స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎప్పుడు వస్తాడు? సెకండ్లో వస్తాడు అంతే. అలా ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపుకి ప్రతిఫలం నా దేవుడు తప్పకిస్తాడని చెప్పండి. ఆమేన్. నీ కన్నీళ్ళకి విలువ ఉందని చెప్పండి. ఎక్కడుంది? నేను ఏడితే మా ఆయన కరిగిపోతాడు తెలిసాడు అంటది. ఏడితే ఆయన కరిగిపోయి సాయంకాలం మసురు పాకం తెచ్చెట్టాడంట. అలాగని ఏడిసిన సారి 10 మసురు పాకం తెచ్చేట్లది తాటిమాట తెచ్చి కొట్టాడంట. ఈసారి 10 ఏడితే పని అయిపోద్దటండి. నిజమండి. ఏడ్చిన ప్రతిసారి పని అవదు. ఇంట్లోనే భర్త దగ్గర ఏడ్చినా, భార్య దగ్గర ఏడ్చినా, పిల్లల దగ్గర ఏడ్చినా, ఒక్కొక్కసారి అన్ని వేళలా ఏడుపుకి విలువ అత్తమా అటు ఏడుపు మొక్క వేసుకుని అంటారు వాళ్ళు. దేవుడి దగ్గర ఏడిస్తే ఏమన్నాను? దేవుడి దగ్గర ఏడిస్తే ఏముంది? నీ ఏడుపుకి, నీ కన్నీటి బొట్టుకు విలువ ఉంది. ఆమె చెప్పండి. నీ కన్నీటి బొట్టుకు విలువ. ఇప్పుడు నీ కన్నీళ్ళకి విలువ దేవుడిచ్చాడా, మనిషిడిచ్చాడా? మనుషుడికి కన్నీటి విలువ తెలవలేదు. కాబట్టి ఎన్నిసార్లు భార్య వేసిన భర్తలో మార్పు, కాబట్టే భర్త వేసిన భార్యలో మార్పు, కాబట్టే తల్లిదండ్రులు ఏడుస్తున్న బిడ్డల్లో మార్పు. ఎందుకంటే నీ కన్నీళ్ళకు విలువ మనుషులకు, నీ పక్కింటి వాళ్ళు కూడా తెలియదు అన్నాను కదా. వాళ్ళు నిన్ను చూసి కూడా ఒక దినం ఏమంటారు? అలా ఆయనలాగంట, అలా అబ్బాయిలాగంట చెప్పు నవ్వుకుంటారు. దేవుడి దగ్గర ఏడిస్తే ఏముందండి? మనకే విలువ ఉంది, ప్రతిఫలం ఉంది, జవాబు ఉంది. చప్పట్లు కొట్టండి.
గట్టిగా పడాలి చేపట్ల. ఏముందండి మనకి? విలువ ఉంది. నువ్వు ఏడ్చే విలువకు ప్రతిఫలం ఉంది. తప్పక ఆ ఏడుపు నీ కుటుంబంలో, నీ బిడ్డలకి, నీ భర్తకి, నీ కుటుంబానికి సమాధానం ఇస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరికి సమాధానం ఇస్తుందండి? ఈ ఏడుపుకి దేవుడి దగ్గర నేను విడిచిన కన్నీళ్ళుగా చెప్పాలా? దేవుడి దగ్గర మనము విడిచిన కన్నీళ్లకు ప్రతిఫలం యేసయ్య తప్పక ఇస్తాడు. ఆమె చెప్పండి. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ పైకి బెత్లెహేములో ఆ ఊరిలో సందడి, యేసు పుట్టిన ఆ పాకలో సందడి, మరియ పుత్రుడు ఈ ధరణిలో సందడి, దేవుని వరము కరుణించెను సందడి, యూదుల రాజు నేడు పుట్టెను సందడి, ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి, యూదుల రాజు నేడు పుట్టెను సందడి, ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. అర్ధరాత్రి ఆ పొలములో సందడి, దూత వచ్చిన ఆ గడియలో సందడి, దూత వార్తతో ఆ గొల్లలు సందడి, యేసుని చూడ బయలెల్లిరి సందడి, దావీదు పురములోన రక్షకుడు సందడి, రేడు జన్మించినాడు దీనుడై సందడి, దావీదు పురములోన రక్షకుడు సందడి, రేడు జన్మించినాడు దీనుడై సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆ నింగిలో సందడి, చుక్క పుట్టెను బహు వింతగా సందడి, జ్ఞానులందరూ ఆ చుక్కతో సందడి, బెత్లెహేముకు ఇచ్చేసిరి సందడి, బంగారము సాంబ్రాణి బోలము సందడి, ఆయనకు మొక్కి సమర్పించిరి సందడి, బంగారము సాంబ్రాణి బోలము సందడి, ఆయనకు మొక్కి సమర్పించిరి సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. రాజులకు రాజు పుట్టినయ్యా, రాజులకు రాజు పుట్టినయ్యా, రారే చూడా మనం నిల్లుదామన్నయ్య, రారే చూడా మనం నిల్లుదామన్నయ్య. ఊరి ఊరికి మా ఊరికి సందడి, వాడవాడకు మా వాడకు సందడి, ఇంటి ఇంటికి మా ఇంటికి సందడి, పరమపుత్రుడు దిగి వచ్చెను సందడి, దివ్య దూతలు పాటలు పాడిరి సందడి, దేవదేవుని ఆరాధించుడి సందడి, దివ్య దూతలు పాటలు పాడిరి సందడి, దేవదేవుని ఆరాధించుడి సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు